బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీ శక్తుల్ని తెలివిగా వాడుకోవాలి. మీలో ఎంతో పర్సనల్ పవర్ కూడగట్టుకుంటారు. You walk like a king. మీరు రాజులా నడుస్తారు. మీలో ఉన్న ఆ పవర్ మిమ్మల్ని అలా నడిపిస్తుంది. ఒక మనిషి ఈ జీవితంలో ఎంత దూరం వెళ్తాడు అనేది అది భౌతికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా, లేక మరే కోణంలో అయినా ప్రాథమికంగా అది తను ఎంత శక్తితో ప్రకాశిస్తాడన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును, చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా శక్తి ఉంటుంది, కానీ వాళ్లకు ఈ శక్తిని పర్సనల్ పవర్గా మార్చుకోవడానికి సరిపడ జ్ఞానం లేదా వ్యవస్థలు లేవు. పవర్ అంటే ఇతరుల గురించి కాదు, పవర్ అంటే మీ గురించి. మీరు ఎంత పొటెన్షియల్ పవర్ కలిగి ఉన్నారనేది మీ జీవిత తీవ్రతని, గాఢతని నిర్ణయిస్తుంది. ఇంకా మీరు మీ జీవితంలో ఎంత ప్రభావవంతంగా ఉంటారో కూడా. మీరు ఏ రంగంలో పనిచేయాలనుకున్నా ఈ పవర్ రావాలంటే మీరు మీ శక్తుల్ని తెలివిగా వాడుకోవాలి. Use your energies wisely. శక్తిని మనం పవర్గా మార్చుకోవచ్చు, కావలసిన జ్ఞానంతో, ఇంకా కావలసిన సాధనాలతో. లేదంటే శక్తి వృధా అయిపోతుంది. అంతంలేని ఆలోచనలతో, అంతంలేని ప్రతిచర్యలు, ఆందోళనలతో. మీరు మీ రోజువారీ జీవితాన్ని గమనించాలి. ఒక సాధారణ విషయం, ఉదాహరణకి మీరు ఒక రోజులో మీరు ఎన్ని పదాలు పలుకుతారు? ఎప్పుడు లెక్క పెట్టలేదా? మీరు లెక్క పెట్టుకోవాలి. You should. రేపు పొద్దున్నుంచి రాత్రి దాకా మీరు ఎన్ని పదాలు పలుకుతారు ఒక అంచనా వేసుకోండి. ఎల్లుండి అందులో సగం మాటలతో అవే విషయాలు చెప్పండి. మీరు జనాలతో కమ్యూనికేషన్ కట్ చేయట్లేదు, కమ్యూనికేట్ చేస్తున్నారు, కానీ సగం మాటలతో. మీ భాష తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరే చూస్తారు, మీలో చాలా పర్సనల్ పవర్ కూడగట్టుకుంటారు. ఇప్పుడు తగినంత శాస్త్రీయ ఆధారాలున్నాయి. మీ శక్తిలో కనీసం 20% ప్రస్తుతం మీరిక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా మీ మెదడు వాడేస్తోంది. మీరు దీన్ని తగ్గించగలిగితే, అంటే మీ మెదడు అనవసరంగా ఊగిసలాడకపోతే, ఇంకా తెలుసా, ఎప్పుడూ వెర్రిగా తిరగకుంటే, అది నిశ్చలంగా ఉండటం నేర్చుకుంటే, అవసరమైంది మాత్రమే చేస్తుంటే, అప్పుడు చాలా పర్సనల్ పవర్ పెరుగుతుంది. ప్రస్తుతం మీ మనసు విషయంలో ఇది చేయలేరు. దాన్ని ఆపడానికి ట్రై చేస్తే అది ఇంకా పిచ్చిగా తయారవుతుంది. కనీసం మీ శరీరంతోనైనా దీన్ని ట్రై చేయండి. మీ మాటలు, ఇంకా మీ శరీర కదలికలు సగానికి తగ్గించండి. దీన్ని చూడాలంటే దీన్ని చూడండి, దాన్ని చూడాలంటే దాన్ని చూడండి. ఇలా 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 చేయకండి. మీ శరీరం ఇంకా మాటల విషయంలో ఇది చేస్తే నెమ్మదిగా అది మీ మనసులో కూడా ప్రతిబింబిస్తుంది. అది అనవసరపు పనులు చేయదు. మీరు అనవసరపు పనులు చేయనప్పుడు మీలో ఉన్న శక్తి నెమ్మదిగా తన్ని తాను పొటెన్షియల్ పవర్గా మార్చుకుంటుంది. దీన్ని పెంచుకోవడం కోసమే మీరు చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు ఒకవేళ చేస్తుంటే, లేదా మీరు చేసే ఇతర క్రియలు, ఇంకా ఇతర విషయాలు అన్నీ ముఖ్యంగా ఈ పవర్ని పెంచడానికే. ఇది అనవసరపు పనుల్లో వృధా కాకూడదు. ప్రస్తుతం మీరు మీ మనసులో వచ్చే ఆలోచనల్ని తగ్గించలేరు. అది కూడా చేయొచ్చు. మీలో ఒక ప్రతిధ్వనిని తెచ్చుకుంటే, ఒక సింపుల్ మంత్రాన్ని తీసుకోండి. ఇది వెర్రిగా తిరుగుతుంటే కొంచెంసేపు జపించండి. ఒక నిర్దిష్ట ప్రతిధ్వనిని సృష్టించండి. మీరే చూస్తారు, అది అపారమైన పర్సనల్ పవర్ని పుట్టిస్తుంది.
మీలో ఈ పవర్ లేకుండా మీరు జీవితంలోని రకరకాల కోణాల్ని ఛేదించుకుంటూ వెళ్ళలేరు. జీవితం ప్రస్తుతం చాలామందికి దేవుడంటే కేవలం గ్రంథాల్లో ఉండే మాట. అది వాళ్ళ జీవితానుభవంలో లేదు. అది మీ అనుభవంలోకి రావాలంటే, సృష్టికర్త అంతటి శక్తిమంతమైంది మీ అనుభవంలోకి రావాలంటే మీలో కొంత పవర్ ఉండాలి. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. పవర్ అంటే పెత్తనం కాదు. పవర్ అంటే ప్రభావవంతం కావడం. పవర్ అంటే సాధికారత పొందడం. మీలో ఈ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవితంలో మీరు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా సరే, మీరు డబ్బు పరంగా ఎక్కడున్నా సరే, భౌతికంగా ఎక్కడున్నా సరే, మీరు రాజులా నడుస్తారు. ఎందుకంటే మీలో ఉన్న ఆ పవర్ మిమ్మల్ని అలా నడిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.